రెండో విడత రుణమాఫీ అమలు చేస్తోంది రాష్ట్ర సర్కార్. సెకండ్ ఫేజ్ లో 6,40,000 మంది రైతుల ఖాతాల్లో 6,190 కోట్లు జమ చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటి వరకు రెండు విడతల్లో 12,224 కోట్ల రుణం మాఫీ అవుతోంది. ఫస్ట్, సెకండ్ ఫేజ్ల్లో కలిపి మొత్తం 17,75,000 మంది రైతులకు లబ్ధి కలిగింది. ఆగస్టు 15 లోపు మొత్తం రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామంటోంది రాష్ట్ర ప్రభుత్వం. మూడో విడతలో 2 లక్షల రూపాయల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనుంది సర్కార్. అసెంబ్లీ ఆవరణలో రెండో విడత రుణమాఫీ ప్రక్రియను మొదలుపెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి. కార్యక్రమానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలతో పాటు ఇతర కేబినెట్ మినిస్టర్స్, ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యారు. రెండో విడత రుణమాఫీ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కార్యక్రమంలో 15 మంది లబ్ధిదారులకు రుణమాఫీ చెక్కులు అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాల్టి నుంచి 1,50,000 రూపాయల లోపు పంట రుణమాఫీ కానున్నాయి. రెండో విడతలో రైతుల క్రాప్ లోన్ అకౌంట్లలో నిధులు జమ చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000 లోపు రుణం ఉన్న 6 లక్షల మంది రైతులకు సంబంధించిన 7,000 కోట్ల రూపాయలను జమ చేయనున్నారు. రుణమాఫీ మొదటి విడతగా 1,00,000 లోపు రుణాలకు సంబంధించి 11,32,000 కుటుంబాలకు 6,000 కోట్లకు పైగా నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. సాంకేతిక సమస్యలతో 17,877 ఖాతాల్లో 84,94 లక్షలు జమ కాలేదు. వ్యవసాయ శాఖకు మొదటి దశ రుణమాఫీపై 1,20,000 వరకు ఫిర్యాదులు వచ్చాయి. ఆధార్, బ్యాంకు ఖాతాల్లో ఒకే విధంగా పేరు లేకపోవడం వంటి కంప్లైంట్లు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. బ్యాంక్ అకౌంట్ 1 నుంచి 9 నెంబర్తో స్టార్ట్ అవుతుందని, అయితే 0 నుంచి స్టార్ట్ అయ్యే అకౌంట్లకు రుణమాఫీ కాలేదన్న ఫిర్యాదులు వచ్చాయన్నారు వ్యవసాయ శాఖ అధికారులు. ఆర్బీఐ సూచించిన వివరాల ప్రకారం ఈ రైతుల అకౌంట్లలో ఉన్న టెక్నికల్ సమస్యలను పరిష్కరించడానికి కొంత టైం పడుతుందని చెప్పారు. సమస్యలు పరిష్కారమయ్యాక రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని తెలిపారు.